कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण। ఒక కుక్కర్ది మూడో సీట్ అయిందనుకో నేను అవుతాను. ఇది నా టైము. నా కుక్కర్ది మూడో సీట్ కావాలి. ఒకవేళ మీకు అట్లా అనిపించాను పో అబ్బాయి ఇంకెంతసేపు అని కుక్కర్ సీట్ కోసం వెయిట్ చేయండి. కుక్కర్ బయటకు వచ్చేసింది. కుక్కర్ కుక్కర్ అయితే ఆ కుక్కర్ 3 సీట్ అయ్యేంత వరకు కొంచెం టైంపాస్ కావాలి కదా. మనం ఒక విషయం చర్చిస్తాం. ఈ సందర్భం ఏముందంటే ఎప్పుడైతే దేవకి వసుదేవుడి పెళ్ళి అయింది, దేవకిది పెళ్ళి ఎవరితోనైంది? వసుదేవుడితో. అయితే దేవకి యొక్క తండ్రి దేవక ఆయన ఏం చేసిండు? బిడ్డకు పెళ్ళి చేసి ఏం చేసిండు? పెళ్ళి అయితే పెళ్ళి అంటే బిడ్డలకు పెళ్ళి చేసేవాడు ఏముంటుంది? అత్తగారింటికి సాగదోలుడు. సాయంత్రం ఉంటుంది కదా అదొక ప్రోగ్రాము. అందరు ఎక్కడక్కడ పోయిన తర్వాత కన్యాదాన్. కానీ కన్యాదాన్ కంటే ముందు ఏం దానం చేయాలి? డబ్బు దానం. ఏంది? కట్నాలు కానుకలు. కనుకనే దేవకి వాళ్ళ తండ్రి దేవక మహారాజు అతను కూడా తన కూతురుకు కానుకలు కట్నాలు ఇచ్చి సాగదోలు. అయితే కానుకలు కట్నాలు ఇచ్చుడు ఇది జరగాల్సిందే. ఇప్పుడు అంటారు ఏంది? డౌరీ తీసుకోవద్దు. తీసుకో డౌరీ తీసుకోవద్దా? ఇప్పుడు డౌరీ తీసుకోవట్లే, కానీ తర్వాత అయ్యా ప్రాపర్టీలో నాకు కూడా పాలన అవుతుంది. ఇలా కేసు పెడుతున్నారు బిడ్డలు. పెడతారు లేదా? ఎందుకు? డౌరీ ఇస్తలేదు కాబట్టి. వాస్తవంగా కట్నం అంటే ఏంది? గట్టిగా నువ్వు లింగమూర్తి నీకోసం ఇది చేతులు లేవడతా. నాకు ఏం లేదు, ఏం తీసుకుని నన్ను తీసుకుని సగం సగం ఒక్క బిడ్డకి సగం ఇంకో బిడ్డకి సగం అని అని కోసుకొని సగం జరాసంలాగా ఒక ముక్కాటు ఒక ముక్కిటు. అయితే కట్నంది పద్ధతి ఏంటంటే బిడ్డే పాలు బిడ్డకు పెళ్ళప్పుడు ఇవ్వడం, ఇది కట్నం. మళ్ళీ బిడ్డ తిరిగి రాకుండా తిరిగి వచ్చినా కానీ సోదరులు ఏమో చెప్తారు, తండ్రి ఏమో చెప్పాడు, నీ పాలు నీకు పెళ్ళప్పుడే ఇచ్చేసి, అది కట్నం వాస్తవంగా. కనుకనే తండ్రి కట్నము ఇవ్వాల్సిందే. అయితే దేవకి వాళ్ళ తండ్రి ఏమిచ్చిండు? 400 ఏనుగులు. ప్రతి ఒక్క ఏనుగు మెడల బంగారీ దండలు. ఇప్పుడు ఏనుగు మెడ మన మెడలా కాదు, ఎంత ఉంటుంది? మన మెడ చేతులు పట్టచ్చు. ఏనుగు మెడ ఎంత ఉంటుంది? మన నడుము కూడా చిన్న పడుతుంది. అటువంటి మెడల బంగారు చైన్ కాదు, ఇక్కడ ఏం చెప్పింది? బంగారీ దండలు. ప్రతి ఒక్క ఏనుగు అంటే 400 దండలు, 400 ఏనుగులు. దాంతోపాటి 10,000 గుర్రాలు, 1800 రథాలు.
బెళ్ళనూరు ఖచ్చితం నేను గట్టిగా ఎన్ని ఇయ్యాలి గుర్రాలు ఏనుగులు ఒక పరి మా మా టెంపుల్కి ఓ పెద్ద మనిషి వచ్చిండు సంఘంకి పెద్ద మనిషి నేను ఎక్కడికి పోయి వచ్చిండ్రు అంటే ఇక్కడికి వచ్చిండ్రా ఇక్కడ పోయి వచ్చిండ్రు లేదు ఒక ఊరికి వెళ్ళి ఉండి పంచాయతీ దెంప దగ్గర పెద్ద మనిషి నేను పంచాయతీ ఎవరు పంచాయతీ అంటే పెళ్ళైన తర్వాత గొడవలు అవుతున్నాయి అని ఎందుకు కట్నం పోయారా అవును కట్నం కాదు మరి అంటే గొడవ అయింది పిల్లలు కట్నం పోయి ఆ కులం వల్ల అదేం కులం చెప్పారు గంగెద్దులు వాళ్ళు పెళ్లి కంటే ముందు మా దగ్గర 40 కుక్కలు ఉన్నాయని చెప్పారట పెళ్ళైన తర్వాత 10 కుక్కలు ఉన్నాయట దానికోసం పంచాయతీ అట మాకు అబద్ధం ఆడినరు 40 కుక్కలు అని చెప్పిర్రు పెళ్లి తర్వాత ఉన్నాయి 10 ఉన్నాయి 30 కుక్కలు అబద్ధం ఆడినరు పంచాయతీ ఎవరి సొంపు వాళ్ళకి ఉంటుంది కుక్కల కోసం కూడా పంచాయతీ కనుకనే ఇక్కడ 400 ఏనుగులు మళ్ళీ గుర్రాలు 10,000 గుర్రాలు 1800 మీరు అది పెట్టుకోండి వేడవుతుంది చాలా చెయ్యి లింగమూర్తి ముందే చాలా చాలా పెళ్ళి ఉంటుంది దాని తర్వాత 1800 రథాలు ఇప్పుడు 10,000 గుర్రాలు ఇంకా 18,000 రథాలు అంటే ఒక రథంకి ఎన్ని గుర్రాలు ఉండాలి దాని తర్వాత 200 దాసిలు బిడ్డతో పాటి దాసిన ఎందుకు నా బిడ్డకు ఎలాంటి అసౌకర్యము కలగద్దు అత్త ఆడిబిడ్డ వేసుంటుందో ఎంత పని చెప్తుందో కనుకునే ముందు అమ్మాయిలతో పాటు దాసిలను కూడా పంపించేవాళ్ళు మళ్ళీ ఏ లోటు లేకుండా మళ్ళీ ఆ అమ్మాయిలు కూడా దాసులు కూడా మొత్తం పెయి నిండా నగాలతో నిండా పెయి నిండా నగాలతో సహా ఇది కట్నము దేవకి పెళ్ళికి ఇచ్చేసింది ఇప్పుడు బామ్మర్ది ఎవరు కంసుడు కంసునికి దేవకి మీద చాలా ప్రేమ కనుక ఏం చేసిండు అప్పుడు కారు లేవు కదా ఇప్పుడు రథాలు ఉండే కారు ఏమో నేనే డ్రైవింగ్ ఎత్తంటుండే డ్రైవర్ సీట్ మీద కూర్చుండే ఇప్పుడు కంసుడు ఏం చేసిండు లేదు మా చెల్లెని జాగడానికి నేను ప్రత్యేకించి నేనే రథసారథి అవుతాను చేతిలో పగ్గాలు పట్టుకొని ఎంతో ఆనందంగా అతను ఏం చేసిండు దేవకిని వసుదేవుని ఇంటికి తీసుకెళ్తుండు సాగదోలుతుండు కానీ మధ్యలో ఏమైంది ఆకాశవాణి అయింది ఏం ఆకాశవాణి అయింది ఒరే దుర్మార్గ మురుకుడా ఏ చెల్లెతో ఇంత ముద్దులాడుతున్నావో ఇంత ప్రేమ కొద్దీ దాన్ని అత్తరింటికి సాగుతున్నావో అదే నీ ప్రియమైన చెల్లెది 8వ గర్భము నీ మృత్యువుకి కారణము ఎన్నో గర్భం 8వ గర్భం అని చెప్పింది 8వ కొడుకు కూతురు చెప్పాలి అష్టమో గర్భో అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ ఉత్తరదం కాదు వాద్యాలు వీతలన్నీ బ్యాండ్తో సహా కనుకుంటే బ్యాండ్ బిండు ఉండాల్సిందే పెళ్ళప్పుడు కొత్త కాదు బిడ్డను సాగుతున్నాం అంటే బ్యాండ్లతోని సాగులాల్సింది ఇక్కడ కూడా శంఖనాదాలు బిగుల్స్ డ్రమ్స్ అన్నీ నడుతున్నాయి అప్పుడే ఆకాశవాణి జరిగింది ఏమని అసయాస్త్వం అష్టమో గర్భో హంతాయం వహసే బుధ ఈ దేవకిది ఒక 8వ గర్భము నీ మృత్యుకు కారణము ఒరే ఆ బుధ అంటే ఏంది బుద్ధ అంటే ఏంది బుద్ధిమంతుడు ఆ బుధ అంటే ఏంది ఒరే బుద్ధి లేనోడా అన్నట్టు ఆకాశానికి ఒరే బుద్ధి లేనోడా ఏ చెల్లె మీద ఎంత ప్రేమ ఉందో అదే చెల్లెకు పుట్టిన 8వ గర్భము నీ మృత్యువుకు కారణము చెప్పేసరికి ఇది అంటారు కదా ఒక పాము పారుతుంది మరి ఆ పాము ఏ పాము ఉత్త పామ విషంతో ఉన్న పామ ఎటువంటి పాము తెలియాలి ఏం చేయాలి ఆ తోక మీద కొంచెం కట్టి పట్టే వాళ్ళకి కాలు అడుగు పెట్టాలి దాన్ని ఉత్తాలి ఏమిటది అంటది ఓ ఇది నాంబా ఉంది ఇది ఈ పాము ఉంది ఆ పాము తెలుస్తుంది ఉండదు దాని మీద కాలు పెట్టినంత వరకు గుణం బయటపడది పెడతా మనకు కూడా మనలో కొన్ని లోపాలు ఉంటాయి మనము ఎంతరం కూడా ఎంత నటించినా కానీ ఎవరైతే మన ఆ లోపాల మీద అడుగు పెడతారో అక్కడ కడుకుతారో మన నిజ స్వరూపము బయటకు వచ్చేస్తుంది అవును లేదా
మనం ఎంతన్నా జనం కూడా ఇది అటువంటి కానీ ఇటువంటి కానీ అని నటిస్తాం మనం. కానీ నటనలు ఎంతవరకు? మన అహంకారము దెబ్బతీయనంత వరకు. మన అహంకారం దెబ్బతీసిందా మన నిజ స్వరూపము బయటపడుతుంది. అప్పుడు నేను ఎసంటోనో, నేను ఎవరినో, నా గుణం ఏందని వెళ్తుంది. ఇందాక ఏం నటనలు ఉండేవో అవన్నీ బయటపడుతుంది. పూతన కూడా ఎంతో అందంగా తయారొచ్చింది. ఫస్ట్ రాక్షసి పూతన కృష్ణుడు చంపడానికి. కృష్ణుడు అప్పుడు కేవలం 6 రోజులోడు, 6 రోజులోడే, జస్ట్ 6 రోజుల చిన్న గుడ్డు. సో ఫస్ట్ రాక్షసి వచ్చింది పూతన. కానీ తన నిజ స్వరూపం రాలేదు. అది చైల్డ్ స్పెషలిస్ట్. పూతనకు జస్ట్ శిష్యుల రక్తం అంటే చాలా ఇష్టం, శిష్యుల మాంసం. అది పూతన స్పెషాలిటీ. అది పెద్ద ముసలు వయసు అయిన వ్యక్తుల మాంసం అయినా పోతుంది. అది అంటారు కదా, నాకు మెత్తడి కావాలా, కట్టుకున్న రోజు అంటారు కదా, మెత్తడి కొత్తది అక్కడ ఇది అది అట్లా పూర్తి స్పెషాలిటీ ఉండే. నాకు ఇదే కావాలా, చిన్నపిల్లల రక్తమే కావాలి, చిన్నపిల్లల మాంసం కావాలి, అటువంటిది. అందరికీ బ్రాండ్లు ఉంటాయి కదా, అంటారు నేను ఇదే బ్రాండు, తాగుట్ల బ్రాండు, సిగరెట్ది బ్రాండు, మద్యం బ్రాండు, మాంసంలో కూడా బ్రాండు, చేపలలో కూడా బ్రాండు, అందులో కూడా అన్ను. పాములోడేమో అందరిది ఒక చాయిస్ ఉంటుంది బ్రాండు. దోస్తులు అంటారు మరి ఏం తాగుతారా చెప్పు అంటే, నాది ఇది తెప్పి నాది తెప్పి. తో అట్లా పూతుంది బ్రాండ్ ఉండే. ఏంది? చిన్న పిల్లల నవజాత శిశువులు అంటే జస్ట్ పుట్టిన శిశువుల మాంసం, అద్దంది బ్రాండ్. తో కనుకనే కంసుడు అందరూ పెట్టుకున్నాడు. దాన్ని పంపించాడు, పో నీకోసం మంచి ఆహారం ఉంది, 6 రోజులోనే వచ్చేసింది. ఎట్లా వచ్చింది? నిజస్వరూపం రాలేదు. నిజస్వరూపం రావాలంటే 8 యోజనాలు, అంత విశాలమైన స్వరూపం. కనుకనే ఎట్లా వచ్చింది? లక్ష్మీ రూపంలో వచ్చింది. ఎంత అందమైన అమ్మాయి అంటే సాక్షాత్ లక్ష్మిలాగా. ఇక చేతిలో కమల పువ్వు పట్టుకొని వచ్చింది. ఇప్పుడు కమల పువ్వు ఏ చేతులు ఉంటుంది? లక్ష్మీదేవి చేతులు ఉంటుంది. కనుక లక్ష్మీ యొక్క పేరేంది? పద్మహస్త. అంటే ఒక శ్లోకం చెప్తుంది, ఇంత అందంగా వచ్చింది, ఇంత అందంగా వచ్చింది ఈ గోకులంలో ఉన్న పెద్ద పెద్ద గోపాలు అంటే నందమహారాజు వయసులు వాళ్ళందరూ చూసి వాళ్ళు కూడా వాళ్ళ హృదయంలో కామకోరిక వచ్చినట్టు. అంటే వాళ్ళు కూడా మోహితులైపోయారు అందరిని చూసి. యశోదమాత కనిపించింది నారాయణుని ఎత్తుకుతూ లక్ష్మి. ఎందుకంటే అప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు ఏమైంది? మొత్తము పంటలు, వర్షము, అన్ని పువ్వులు, పండ్లు, మొత్తం వాతావరణం ఏమైంది? మొత్తం మారిపోయింది. సో అనిపించింది ఇది భగవంతు అనుగ్రహం, నారాయణమ్మ ఊరికి వచ్చినప్పుడు కనుకనే వాతావరణం ఇంత మంచి అయింది, పంటలు ఇంత మంచి పడుతున్నాయి. కనుకనే ఆ నారాయణ ఎక్కడానికి లక్ష్మీదేవి వచ్చింది, వెనక ఈమెనే కావచ్చు అనే ఆ నమ్మకంతో వాళ్ళు ఆమెను ఆహ్వానించింది. అంటే ఇక పూర్తి అనిపిస్తే అరే వా, నాకు ఏం ఆటంకం లేకుండా, ఏం అడ్డం లేకుండా వీళ్ళే నన్ను నడమంటారు. ఏం చేశారు? అబ్బా మీలాంటి గొప్పమైన బ్రాహ్మణి ఉన్నారు, మా కొడుకుని దీవించున్నారు. తల్లుకుంటాయి కదా ఇప్పుడు, నా కొడుకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలి ఎవరని. అట్లా ఏం చేసింది? ఆమె అడిగే అవసరం పడలేదు. యశోదమాత పోయి కృష్ణుడిని చేతులు ఇచ్చేసింది, నా కొడుకును దీవించు. ఇవి కూడా ఎప్పుకున్నది. ఇంకా నా దగ్గర చాలా వరాలు ఉన్నాయి, పెద్ద నేను అందరికి వరం ఇస్తాను, నేను పెద్ద తపస్విని, బ్రాహ్మణిని, నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, మీ కొడుకు నేను దీవిస్తాను. తల్లి కనిపించమన్న కొడుకుని దీవించాలని అప్పగిచ్చింది. అప్పగిసరికి అనుకున్నట్టు అనుకోకుండా ఇంకా మంచి జరుగుతుంది ప్లాన్ అనుకున్నది. కానీ తెలుసుకోలేకపోతుంది ఆమె ఎవరిని పడుతుంది, ఎవరి చేతులు వేసుకున్నది. ఏం వేసింది? కొంగులు ఏమట్టింది, పాలు తాగిపిట్లని తీసుకున్నది. కానీ కృష్ణుని స్పర్శ అయ్యేసరికి ఏమైంది? కృష్ణుడు సరే నాకు పాలు తాపిస్తున్నావు కదా అని స్తనపానం చెప్తుంది. పెదవులు ఇప్పిండు చిన్న పాపలాగా,
కాల్చి కూడా చల్లేసిండు. తో కృష్ణుని యొక్క స్పర్శ అయ్యేసరికి తన నిజ స్వరూపం గుణము బయటకొచ్చేసింది. ఆ లక్ష్మి రూపము మాయమైపోయింది, రాక్షసి రూపము వచ్చేసింది. ఇది కృష్ణ చైతన్యంది ప్రభావం. కొందరు అంటారు జపం చేయంగా, చాలామంది అంటారు ముందు జపం చేయకపోతే ఏం చెడు విచారం రాకపోతుండే, స్వామి ప్రభుజీ జపం చేసుడు చాలా చేసాము అన్నీ చెడు చెడు ఆలోచన వస్తున్నాయి, చెడు చెడు విచారంతో జపం చేసినప్పుడే మళ్ళీ ఉత్తప్పుడు రావు, ఉత్తప్పుడు రావు, ముందు రాలేవు. మరి అంటే నాకు కూడా తెలియదు నా మనసులో ఎంత చెడు విచారాలు ఉన్నాయి అంటారు. అంటే వెరీ గుడ్. అని అర్థమైంది, కృష్ణునితో సంపర్కము జరుగుతుంది. ఎందుకంటే కృష్ణుతో సంపర్కం జరగనంత వరకు మనకేముంటుంది, నేను చాలా మంచోని, నా అందులో ఏం చెడు గుణాలు లేవు, అన్ని దుర్గుణాలు అవగుణాలు లేవు అనిపిస్తుంది. లోపల అన్నీ కచ్చరా. ఒక రూము కొన్ని రోజులు ఉడకపోతే చెత్తట్లో మొత్తం దుమ్ము ఉంటుంది, కానీ చూసే దుమ్ము కనబడదు, కనబడుతుందా? కనబడది. కానీ చేతిలో చీపురు ఉడుచుడు చాలా చేయి, ఒక్క బట్టలు ఉడిచినావా మొత్తం దుమ్ములు ఎత్తది. ఇక ముక్కుకు బట్ట కట్టకపోతే ఏంటిది, ఇక తుమ్ములు దగ్గు కూడా చెత్తది. ఇక చేతిలో చీపురు పడితేనే ఒకసారి ఉడితేనే ఉడుచుడు చాలా అయితేనే ఎంత చెత్త ఉందో అప్పుడు ఏర్పడుతుంది, ఉడనంతవరకు ఏర్పడేది. సో అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే జపం చేస్తామో, హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే జపం చేస్తామో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మన సంబంధము కృష్ణునితో జరుగుతుంది. మనము కృష్ణుని సంపర్కంలో చెప్తున్నాము. ఎందుకంటే కృష్ణుని యొక్క స్వరూపము కృష్ణ, ఇంకా కృష్ణు యొక్క నామంలో ఏం తేడా లేదు. కృష్ణుడు ఇంకా కృష్ణుని నామంలో ఏం తేడా లేదు. కలికాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో కృష్ణుడు ఎట్లా అవతరించిండు, తన నామరూపంలో అవతరిస్తాడు. సో కనుకనే ఇది ఒక నామము అనుకోవద్దు. జపం చేసేటప్పుడు ఇది కేవలం నా పెదవులు ఆడుతున్నాయి, శబ్దము ధ్వని సౌండ్ వైబ్రేషన్ అనుకోవద్దు. ఇది మనం జపం చేసేటప్పుడు కృష్ణ అన్నప్పుడు ఆ కృష్ణుడు మన నేలకం ఏం చేస్తుండు, నృత్యం చేస్తుండు. కృష్ణ అనే పదం మీద ఒక శబ్దం కాదు, ఇది సాక్షాత్ కృష్ణ యొక్క స్వరూపం. సో అటువంటి స్వరూపం, అటువంటి నామంతో ఎప్పుడైతే మన సంపర్కం అవుతుందో, మన నేలకతోని ఇంకా ఎప్పుడైతే శబ్దము ఆ కృష్ణ అనే పదం మన చెవులో పడుతుందో, చెవితో సంపర్కం అవుతుందో, చెవుల రంధ్రాలకు వెళ్ళే గుండెలో వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సంపర్కం అవుతుంది, కాంటాక్ట్. ఆ కృష్ణుతో సంపర్కం అయ్యేసరికి మనందు లోపల ఉన్న జన్మ జన్మాల నుంచి అన్నీ చెడు జమ చేసి పెట్టుకున్నాం, కచ్చరా తెచ్చినాము వేసినాము అటుకులాగా. మన ఇంట్లో సజ్జలు ఉంటాయి కదా, ఏ వస్తాను రాని వేసేస్తాం, సజ్జలు ఎక్కిస్తాం, అటుకెక్కిస్తాము. అప్పుడు ఏదో పండుగ వచ్చినప్పుడు, లగ్గం అయినప్పుడు, ముహూర్తాలు ఉన్నప్పుడు అప్పుడు ఇస్తాం. ఇవన్నీ అడగలు వచ్చాడు, ఇవన్నీ అడగలు వచ్చినాయి. అడగలు వచ్చినట్టు ఏంది, అడగలతేవి మనమే తెచ్చుకున్నాము, మనమే ఏమేసుకున్నాము, మనమే రేపుకున్నాము. సో కనుకనే మన హృదయంలో ఉన్న చెడు ఈ బయటకెళ్ళి రాలేవు, మనమే అవిటిని ఏం చేసుకున్నాము, తెచ్చుకున్నాము, వాటితో సంపర్కం చేసుకున్నాం. మనం రాని 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 ఇవన్నీ జమ చేసుకున్నాము. ఎందుకంటే అవి జమ చేసుకోకపోతే ఈ లోకంలో మనకు సుఖము రాదనిపిస్తుంది. కనుక అవన్నీ జమ చేసుకున్నాం. ఎందుకంటే భౌతిక జీవితం అంటే ఏంది, భౌతిక జీవితం అంటే ఏంది, చెడునే ఆనందం అనుకోవడం, చెత్తనే మంచి అనుకోవడం, ఇది భౌతిక జీవితం. చెత్త తినుకోవడం, ఇక దీంతో ఆరోగ్యం అవుతుందని అనుకోవడం. కానీ చెత్తతో ఆరోగ్యం అవుతుందా? చెత్త తింటే ఆరోగ్యం ఉంటుందా? ఆరోగ్యం పాడవుతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. సో అదేవిధంగా ఈ కామ క్రోధ లోభ మోహమద ఆశ్చర్యంతో ఏమవుతుంది, మనకు కేవలము దుఃఖమే వచ్చేస్తుంది. కానీ మనకు అనిపిస్తుంది కామం లేకపోతే ఎట్లా సుఖపడతా, లోభం లేకపోతే డబ్బు ఎట్లా సంపాదిస్తా, ఇది లేకపోతే ఎట్లా, అది లేకపోతే ఎట్లా, నాకు నాన్నలో ఈర్ష్య లేకపోతే నేను ముంగరికి ఎట్లా వెళ్తా, ఉండదు.
ఈర్ష్య ఉంటుంది కదా, అబ్బా వానికి వాడు ఒక రేక్ వేసుకుని నువ్వు నేను ఇంకో ఫ్లోర్ వేసుకుంటా, ఈర్ష్య కావాలా? ఈర్ష్య లేకపోతే ఇంకోళ్ళు కట్టుకోలేవు నువ్వు. చూడా, ఈర్ష్య లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకోలేవు. సరే నాకు దేవుడు ఇచ్చినంత సంతోషం అనుకో, చుట్టుపక్కల బంగ్లాలు అవుతాయి, ఇది అదే రేకులు ఉంటాయి. కానీ ఈర్ష్య వచ్చిందనుకో, లేదు ఇక ఏంతో ఇక లేదు, నాకు వానికంటే పెద్ద బంగ్లా కావాలి, వానికంటే మంచి ఎలివేషన్ కావాలా, వానికంటే మంచి డిజైన్ కావాలా. నీకు అవసరం లేదు, మంచి ఎలివేషన్ అవసరం లేదు, మంచి డిజైన్ అవసరం లేదు. ఎలివేషన్తో కనిపెడుతుందా, డిజైన్తో కనిపెడుతుందా చెప్పు. వాడు బయట ఏ రంగు ఎత్తుతుందో ఏమైనా పరగడుతుందా? ఏం పరగడదు. కానీ మన మనసు నమ్మకం కలిగితే ఏంది, అటువంటి డిజైన్ ఉంటేనే నీళ్ళు అందరు చూస్తారు. అవునలేదా? ఇప్పుడు బట్టలు వేసుకొని చీరే, ఇప్పుడు మీ చీరే ఆ చీర పరగుందా? పరగం వస్తుంది అవునలేదు. కానీ ఆ చీరైనా ఈ చీరైనా పని ఒకటే, ఏంది, తన శరీరాన్ని కప్పుకోవడం. కానీ మనము ఉద్దేశం మర్చిపోతున్నాము. ఉద్దేశం ఏముంది, చీరేది ప్రయోజనం ఏముంది, పేయి కప్పుకోవడం. కానీ ఇప్పుడు పేయి కప్పుకోవడం కంటే ఎక్కువ మనకేముంది, జనాలను చూడాలి. ఈ చీర ఉంటే పోతారు, ఏ సిరీసే కావచ్చు, పట్టు చీర ఎంత కొన్నావు అక్క, ఎక్కడ కొన్నావు, ఎంతగా వచ్చింది, నేను అడగరు వాళ్ళ. కానీ ఆ చీర 500 లోపల అయిపోతుంది, దీనికి 1000 రూపాయలు కావాలి. ఎంత రెగ్యులర్ చేసి చెప్తున్నాను. ఆటోమేటిక్ లింగమూర్తి ఏమవుతుందో అప్పటి నుంచి మీకు ఇనంత వరకు ఓకే, నాకు ఇబ్బంది లేదు. సో కనుకనే మనకు అనిపిస్తుంది ఇవన్నీ ఉంటేనే నేను సుఖపడతా. కానీ 500 రూపాయల కోసము ఒక్కరోజు పని చేయబడుతుంది, 1500 రూపాయల కోసం 3 రోజులు పని చేయబడుతుంది. అవును, 3 రోజులు పని చేయడం లేదా, 3 రోజులు కష్టపడతా లేదా? ఎందుకోసము? ఒక్కరోజు పని చేస్తే వెళ్ళిపోతుంది, కానీ మనం 3 రోజులు పని చేస్తున్నాం. దేనికోసము? కేవలము చూపించడానికి. జనాల ముంగట నా పరువు తక్కువ కావద్దు. సో కనుకనే ఈ జీతం అంటే ఏంటి, భౌతిక జీతము కేవలం నా అవసరం ఉంది 5%, 5 రూపాయల్లో పని పడుతుంది. కానీ నేను 95 రూపాయలు జమ చేసుకుంటున్నాను. దేనికోసము? జనాలు చూపించాను. నా సంతృప్తి 5 రూపాయలు వైపు ఉంది, కానీ జనాలు చూపడానికి. సో ఇది చెడు. సో ఈ చెడు కోసము మనం కష్టపడుతున్నాం, ఇంకా దాన్నే సుఖం అనుకుంటాం. ఇవన్నీ జన్మాల నుంచి మన గుండెలన్నీ నిండా ఉన్నాయి. కానీ మనకి తెలియదు ఏ విధంగా అట్టుకునే సామాన్ వెళ్తుందా, తెలియదు. ఎన్ని జమ ఇష్టము, ఎన్ని బావుల్లో, ఎన్ని ఎలకలో, ఎన్ని పిల్లలో, అది ఎలకలు పోతాయి, పురుగులు, ఎన్ని జిల్ల పురుగులో. ఇట్లా ఓపెన్ ఉంటేనేమో పాములు వస్తాయి, అటుకెక్కుతాయి 10 ఇళ్ళల్లో. ఇప్పుడు లేవు. కానీ 10 ఇట్లా వన్నవా మంచిగా ఆ భీములకు పారుతూ ఉంటాయి. చూసాం అట్లా మా టెంపుల్లో చూసాం మేము. ఇప్పుడు క్లాస్ చెప్తున్నా, ఆ తలుపు మంచిగా పైప్ అంటున్నాము. అట్లా మనం జమ చేసుకొని పెట్టుకున్నాము. కానీ ఎప్పుడైతే హరే కృష్ణ మాత్రం జపం చేస్తామో, కృష్ణతో సంపర్కం అయ్యేసరికి ఏమిటది, ఈ చెత్త అంతా బయట పడుతుంది. కృష్ణుని పని ఏంది? కృష్ణుని పని మన హృదయంను, ఈ మలినమైన హృదయంని పరిశుభ్రంగా చేసుకుంటాం. ఎందుకంటే ఎంతవరకు హృదయం పరిశుభ్రం కాదో అంతవరకు మనం వాస్తవంగా నిజమైన ఆనందాన్ని అనుభవించాలి. ఇప్పుడు మీరు ఇక్కడ మంచిగా బట్టేసిర్రు, ఇది వేసిర్రు, కానీ లోపల ఏమైనా పెట్టి పాత మీరు మర్చిపోయారు, టమాటాలో ఆలుగడ్డలో ఏమైనా మర్చిపోయారు అనుకో, మీకు కూడా తెలియదు. మీరు ఏదో సోఫా మీద అన్ని బట్టలు వేసి మంచిగా నేను వచ్చి కూర్చుందా, రేవైతే 1 నిమిషం అయ్యేసరికి మీది వాసన వస్తూ ఉంటే నేను హాయిగా కూర్చోగలుగుతానా? నేను ఈ బట్ట చూస్తానా, మా బట్ట చూసి ఆనందపడతానా, లేక వాసనతో బాధపడతానా? వాసనతో బాధపడతాను. నేను లేస్తా, చూడరు అరే ప్రభుజీ కూర్చోండి కూర్చోండి కూర్చోండి, సీరే మంచిగా ఉంది.
అది సీర కింద ఏముంది, ఏదో మురుగుతుంది కచ్చర. సో అదే విధంగా మన గుండెల ఈ చెత్త పెట్టుకొని మనం బయట ఎంత నటించిన వ్యక్తికి మనసుది సంతృప్తి, హృదయంకి సంతృప్తి, ఇక మనసు శాంతి ఉండేది. ఇంతవా ఇప్పుడు చుట్టాలింటికి వెళ్ళింది అనుకో, రా కూర్చుని అంటారు, కానీ వాళ్ళ నడక వాళ్ళ మాట మీకు వెళ్తుంది ఏంది మీరు వాళ్ళకి ఇష్టం లేరని. వాళ్ళు అడ్డించినా కానీ వాళ్ళు అన్నం అడ్డిస్తున్నారు, కానీ అడ్డించే విధానం సరిగా లేకపోతే లేచినప్పుడు టంగా తప్పచ్చింది ఒక చెంచా, లేకుంటే తేంగనే ఎత్తేసారు ఒక బకెట్ని చెంచాను, మీరు తినగలుగుతారా? మీ ఫేవరెట్ ఐటమ్ ఉంది, మీ ఫేవరెట్ ఐటమ్ అండిరు, కానీ మీకు వల్ల బాగా తెలిసిపోయింది వీళ్ళకి మనం ఇష్టం లేవు, ఉంటామా? ఉండలేము. తినగలుగుతామా? తినలేము. ఏదో కొంచెం ఇదే మాట కూర్చున్నందుకు తింటాము, చేరగము, సరదా ఏదో పని పంగాడుగా ఏం చెప్తాం, ఈ పని వచ్చింది, ఆ పని వచ్చింది, వీళ్ళు వచ్చి వాళ్ళు వచ్చింది, వెళ్ళిపోయి ఉండము. నువ్వు అదే విధంగా గుండెల చెత్త పెట్టుకొని మనం బయట ఎంత నటించినా కానీ ఈ లోకం మీద నడుస్తుంది బయట. కానీ ప్రాబ్లం ఏముంది, జనాలకు ఆ కచ్చర వెళ్ళదు. నేను కింద కూర్చున్నా ఎవరు వెళ్ళదు, కచ్చర కింద చేత మురుగుతుందని ఏం చేస్తావు, ఇది లేక దీన్ని మార్చే ప్రయత్నం, దీన్ని అన్నీ మార్చే ప్రయత్నం చేస్తారు. పంక పెట్టుకుంటా, ఏసీ పెట్టుకుంటా, ఎయిర్ ఫ్రెషనర్ కొడతా, సెంట్ పెట్టుకుంటా, కానీ అవన్నీ అవసరమా? ఎయిర్ ఫ్రెషనరు, సెంటు, కొత్త బట్ట ఇవన్నీ అవసరమా? అవసరమైనది ఏంటి? నిజంగా నేను దొరికేసిపోయాను. ఒక ఎలక చనిపోయింది అనుకో పోయి, సో సొల్యూషన్ ఏముంది? ఎయిర్ ఫ్రెషనర్ ఉంటుంది సొల్యూషనా, లేక కింద చనిపోయిన ఎలక తీసుకుంటే సొల్యూషనా? ఏమంటావు? నీ పేరు నేను గట్టి చెప్పు. సాయి చందు. నాకు తెలుసు, ఇంకా మీ లంచ్ కాలేదేమో, ఇంకా కొంత బయట పడుతుంది, ఆకలిస్తుంది. టిఫిన్ చేయలే అయ్యో, ఒక సిటీ విజిల్ అవుతుంది. సో సాయి చందు ఏం చెప్తావు? చనిపోయిన ఎలకని తీస్తావా, లేక ఎయిర్ ఫ్రెషనర్ కొడతావా, లేక పూల తోరలు కడతావా? యు ఆర్ ఇంటెలిజెంట్. కానీ ఈరోజు జనాలు ఏం చేస్తున్నారు? తోరణాలు కడుతున్నారు, మంచి మంచి పూలు పెడుతున్నారు, ఎయిర్ ఫ్రెషనర్ కొడుతున్నారు, సెంట్ పెడుతున్నారు, కానీ చనిపోయిన ఎలక తీస్తలేదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో కనుకనే నేను కృష్ణ భక్తుని ఎందుకు కావాలి, ఎందుకు భక్తి చేయాలి, నేను ఈ హరే కృష్ణ మాత్రం జపం ఎందుకు చేయాలి అని ప్రశ్న వచ్చినట్టు ఎందుకు చేయాలి? ఎందుకంటే ఈ హరే కృష్ణ మాత్రం ఏం చెప్తుంది? ఫ్రెషనర్ కొట్టది, కింద ఉన్న ఎలకను ఏం పోయినా తొందర సిటీ రావాలని విజిల్ తొందర రావాలని లేచిపోతుంది. క్లాస్ తొందర విషయాలు చెప్తున్నావు, హ్యాపీ అయింది, పాప ఆకలి. సో కనుకనే ఈ హరే కృష్ణ మంత్రము ఏం చేస్తుంది, కృష్ణ భక్తి అయితే ఏం లాభం అవుతుంది అని ఒకవేళ ప్రశ్న వచ్చినట్టయితే, ఏంది ఇది మందిరం పోతుండు, తిలకం పెట్టుకుంటుండు, ఉల్లిపాయ వెళ్ళిపోయిన కదా నిజేత అది చేస్తుండు, నాకు కాదు అది, నువ్వు చేసుకో, సరే చేసుకొని, కానీ ఆయన పరిస్థితి ఏంటో మన పరిస్థితిని అర్థం చేసుకో. నువ్వు కేవలం పువ్వులు సెంటర్లో పైసలు ఖర్చు పెట్టుకుంటావా, లేక ఎలకం తీసి పెడతావా? ఆ పువ్వులు సెంటర్ కూడా ఎంతసేపు ఆశిస్తాయి? ఎంతసేపు? కాసేపు. ఆ ఎలక ఉన్నంత వరకు నువ్వు ఎన్నన్నా పూలు కట్టు, ఎంతనే సెంటు కొట్టు, ఇంకా ఆ సెంటు వాసన, ఇంకా ఎలక చనిపోయిన ఆసన, ఈ రెండు కలిసినానుకో ఇంకా భయంకరమైన ఆశ వస్తుంది. అందుదా ఇది భౌతిక జీవితం. భౌతిక జీవితం అంటే ఇది. జనాలు మంచి బంగ్లా కూడా ఆనందపడతా, మంచి నగలేసి కూడా ఆనందపడతా, మంచి బట్టలు వేసి కూడా ఆనందపడతా, మంచి ఇల్లు కూడా ఆనందపడతా, అవన్నీ చేస్తారు, మంచిదే. అవన్నీ ఎట్లా? అవన్నీ పువ్వుల నగలు, పువ్వులు సెంటు కొట్టాడు. కానీ మెయిన్ ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏముంది? చనిపోయిన ఎలక. సో అదేవిధంగా మన అందులో ఉన్న లోపము, మన కామ క్రోధ లోపము, మనం ఆశ్చర్యము, ఇది ఆ చనిపోయిన ఎలక. దీన్ని ఫస్ట్ బయట తీయాల్సింది. తీసి బయట వారిసిన రోడ్డు మీద, అప్పుడు ఏ పూలు అవసరం లేదు,
ఏ సెంట్ అవసరం లేదు, ఏ డియోడ్రెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. లేదు ఈ ఎలక తీసుకుడికి ఎన్ని రూపాయలు, ఎంత కష్టం. ఒక చిన్న బట్ట కదే నా ముక్కు బట్ట కడతావా తీసి బట్ట వారేయాలి, ఒక్క నిమిషంలో అయిపోయి పుక్కట్ల బట్టలు ఖర్చు కదా. కొంగో ఏదో టవలో ఉన్నాయి 2 టవలు కట్టుకుని అయిపోతుంది. కానీ పువ్వులు కట్టాలంటే, సెంటు కొట్టాలంటే, డియోడ్రెంట్ కొట్టాలంటే ఎంత ఖర్చు. కనుకనే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి ఏం అవసరం లేదు. ఏమవసరం? అవసరం ఉండేది ఒక్కడే, ఏంది? విషయాన్ని తెలుసుకొని నేను జపం చేస్తాను కోరిక. ఫస్ట్ విషయం తెలుసుకోవాల్సింది. జపం చేస్తే ఏమవుతుంది, జపం చేయకపోతే ఏమవుతుంది తెలుసుకోవాలి. దాని తర్వాత సరే నేను జపం చేస్తా అని కోరుకోవాల్సింది, అంతే. 5 కొత్తల ఖర్చు లేదు, 5 కొత్తల ఖర్చు లేదు. కానీ అదే బంగాళాలు కట్టుకోవడము, బిల్డింగ్ కట్టుకోవడము, నగాలు బట్ అడ్డంటే లేను. ఇట్లాంటి అయ్యో మరి మేము కట్టుకోవద్దు, ఇల్లు కట్టుకోవద్దా, ఎప్పుడు ఎల్లకాలం ఇట్లా రేకుల కింద ఉండాలా, ఇట్లా వశపడకుండా ఉండాలా? కాదు, కట్టుకోవాల్సిందే. కానీ దాంతోపాటు మూల కారణం ఏందో అర్థం చేసుకోవచ్చు. మన జీవితంలో అన్ని సమస్యల బాధలకు మూల కారణం ఏమిటి అది అర్థం చేసుకోవాలి. అదే అర్థం చేసుకొని దాని తర్వాత ఏమైనా చేసుకోండి. ఇప్పుడు జనం చెప్తారు మెయిన్ ప్రాబ్లం అర్థం చేసుకోలేరు. ఇప్పుడు జ్వరం వస్తుంది, తలనొప్పి ఎత్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంది? ఒక క్రోసిన్ వేసుకొని ఉంటావు, డోలో 650 వేసుకుంటావు, కొనుకొచ్చి కూడా వేసుకుంటావు, అంత ఏమవుతుంది? అప్పటి మందము చెంపులు కాడితే అనిపిస్తుంది, మళ్ళీ ఎన్ని నెలలు కానీ మళ్ళీ జరిపోతుంది. తోట ఎన్ని రోజులు తీసుకుంటావు? డాక్టర్ దగ్గరికి పోతే మరి జ్వరం కారణమైంది, లోపట్ల ఏం ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తులు పాడైనాయా, పేగులు పాడైనాయా, లివర్ పాడైందా, కిడ్నీలు పాడైందా, ఏ సిస్టమ్ ప్రాబ్లం ఉంది తెలిసిపోతుంది. అక్కడ దెబ్బయ్యాలి, అక్కడ మంది వేయాలి, అక్కడ కోసం దాంట్లో మంది వాడినావా ఇది జ్వరం ఆటోమేటిక్లీ తగ్గిపోతుంది. ఏ విధంగా అయితే వాసన చూస్తున్నాము, వాసన తొలగించే ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఆ వాసనకు మూల కారణం ఏముందో సోఫా కింద చనిపోయిన ఎలుక దాన్ని చూస్తలేదు. కనుకనే చనిపోయిన ఎలుకను తీసి బయట వారేసుడు, ఇది ఆ వాసన రాకపోవడానికి శాశ్వతమైన పరిష్కారం. సెంటోడు శాశ్వత పరిష్కారం కాదు, పూలటు శాశ్వత పరిష్కారం కాదు, డియోడ్రెంట్ శాశ్వత పరిష్కారం కాదు. కనుకనే హరే కృష్ణ మహామంత్రం ఏం చెప్తుంది? హరే కృష్ణ మహామంత్రము మన హృదయంలోకి వెళ్ళే ఇటువంటి చనిపోయిన ఎలుకలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను బడిసి పడుతుంది. అప్పుడు మానవుడు హాయిగా సుఖంగా ఉంటాడు. ఏదో కచ్చర పెట్టది మరో చెప్తాను, దేవుడు వశపడది, వాసన తట్టుకోలేము. కానీ ఒక్క సెకండ్ లోపల వెళ్తే ఇప్పుడు వారేంది ఎంతో ఆనందం ఉండదు. కనుకనే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే ఈ మన హృదయంలో చెత్తలు అన్నీ బయటపడతాయి, మన నిజస్వరం బయట చెత్తది. పూతనను స్పర్శించిండు, ఏమైంది? లక్ష్మీ రూపంలోకి వెళ్ళే రాక్షస రూపంగా చేసింది. ఇడు 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 అందరూ అరే ఏమైంది? లక్ష్మి 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 అయింది, లక్ష్మి అయింది, లక్ష్మి మాయమైపోయింది, లక్ష్మి ఇప్పుడు రాక్షస అయిపోయింది, లక్ష్మి రాక్షస అయిపోయింది ఇప్పుడు. అదేవిధంగా కంసునికి ఎంతో ప్రేమ చూపించాడు, చెల్లా చెల్లా బావా, చెల్లా బావా, బావా బావా బంతి పువ్వు అన్నట్టు ఎంతో ముద్దులాడుతుడు. కానీ ఒక్కసారి ఆకాశవాణి వినబడ్డదా ఈ చెల్లెది 8 సంతానము నేను చంపెత్తదని. ఏమైంది? ప్రేమ ఆవిరైపోయింది, పటాపంచలైపోయింది. చెల్లె మీద ఉన్న ప్రేమ అంతా గోల్ ఒక్కడి దెబ్బ ఒక్క సెకండ్ లోపల. ఎందుకు? ఇప్పుడు నా ప్రాణానికి గడ్డం ఉంది. ఏం చేసిండు? ఆ పగ్గాలను, చేతుల పగ్గాలుండే గుర్రలు, ఆ పగ్గాలు వదిలిపెట్టిండు. అప్పటిదప్పుడే 2 పగ్గాలను వదిలిపెట్టి ఒక్క చేత్తోని జుట్టు, ఎవరి జుట్టు? చెల్లె జుట్టు
ఇంకో చేతిలోనేమో కత్తి పట్టిండు. దేనికోసము? దీన్ని చంపెత్తా. ఎటువంటి ప్రేమ? నిజ గుణము రాక్షస గుణము బయటపడ్డది. చంపేయడానికి సిద్ధంగా ఇటు నరికెత్తా అని కత్తి కొట్టి నరికెత్తా. ఎందుకంటే ఇదే లేదనుకో, ఇదే లేకపోతే గర్భం ఎక్కడికి వెళ్ళే, భూమి లేకపోతే పంట ఎక్కడ పడుతుంది. కనుక దీన్ని చంపెత్తా. దీన్ని చంపేసానుకో ఒక్క గర్వం లేదు, రెండో గర్వం లేదు, 8వ గర్వం కూడా లేదు, ఉండదు. ఇక సంతానం ఉంటుంది. ఇక ఇది లేకపోతే సంతానం ఎక్కడిది? ఇక సంతానం లేకపోతే ఇక నన్ను చంపేవాళ్ళు ఎవరు అనే ఉద్దేశంతో ఏం చేసిండు? చంపడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు విచారం చేయరు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నేను నా బ్యాగ్లోకి వెళ్ళి ఒక పిస్టల్ తీసానుకో, సాయి ఉంటావు, కూర్చుంటావు హాయిగా, ఏం చేస్తావు? పారిపోతావు పక్క. ఎటు పారిపోతావు? ఎటన్నా ఎటు దొరుకుతాడు పారిపోతావు. అవును లేదా? అప్పుడు ఆలోచిస్తావా గేట్ ఎక్కడని? అప్పుడు కేవలం మనసులో ఏముంటుంది? పారిపోడే. పారిపోతావా లేక పోయాడా బాత్రూంలో దాగుంటావా? లేకపోతే చూస్తావా అయ్యో నాకు తలుపు బుల్లెట్ ప్రూఫ్ లేదు అది అందులోకి లేకుంటే ఎన్నో విచారాలు. అంటే ఏంటి? మనసు మొత్తం ఏమవుతుంది? అస్థిరమైపోతుంది. అవును లేదా? భయం తెచ్చుకోపోతుంది, కలత చెందుతుంది, డిస్టర్బ్ అయిపోతాం. కేవలం పిస్టల్ చూస్తేనే ఇంకా టూ అని గాల్లో కూడా వేసానుకో, నిజంగా ఇది దాని ఏమంటారు ఆడుకునే టాయ్ కాదు నిజంగా, కానీ టూ అని చిన్న కదా టూ అని పెడతాడు. ఆ శబ్దంకే 2-3 పోతారు ఆయన కొట్టేయడం ముందే. కానీ వసుదేవుడు కొంచెం కూడా డిస్టర్బ్ కాలేడు. ఇది భక్తి చేస్తే లాభం. నేను భక్తుని ఎందుకు కావాలి, భక్తి ఎందుకు చేయాలి, ఎందుకు హరే కృష్ణ మాత్రం జపం చేయాలి చెప్పిన ఫస్ట్ ఏమవుతుంది? మన హృదయంలోకి వెళ్ళే అన్ని చెత్త కచ్చర బయటపడుతుంది, మన నిజ స్వరూపం బయటకు వచ్చేస్తుంది ఫస్ట్. రెండోది ఏమవుతుంది? జీవితంలో ఎంత ప్రమాదమైన స్థితులు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చేసినా మనం ఎట్లుంటాము? స్థిరంగా ఉంటాము. ఈరోజు అందరికంటే పెద్ద ప్రాబ్లం ఏంది? అందరికంటే పెద్ద ప్రాబ్లం అంటే వ్యక్తి మానసికంగా ఎవరు కూడా స్థిరంగా ఉన్నాను. చాలా తెలియదు. నువ్వు రేపు మా ప్రభుజీ నీకు పెద్ద బంగ్లా కట్టించినా కానీ, 20 తులాలు బంగారు వేసినా కానీ, 1,00,000 రూపాయలు పట్టు చీర కొనుకొచ్చి ఇచ్చినా కానీ, 10 లక్షల 10 పట్టు చీర కొనుకొచ్చినా కానీ నేను ఛాలెంజ్ రాసిస్తున్నా, మీరు స్థిరంగా ఉండరు, మనసు స్థిరంగా ఉండదు. ఈరోజు పెద్ద ప్రాబ్లం ఎందుకంటే మనం భక్తులం కాలేము. భక్తులు కానంత వరకు ఎవరు కూడా స్థిరంగా ఉండలేరు. ఇది గుర్తుకొచ్చుకోండి. కనుకొని ఈరోజు కావాల్సింది వస్తు విషయాలు కాదు. ఈరోజు కావాల్సింది ఏంది? మనసులో టెన్షన్ లేకుండా ఉండదు. నీకుందా టెన్షన్? చెప్పలేదని. నీ పేరేంటి? నీ పేరే రమ్య. లక్ష్మి పేరు రమ్య. నిజంగా టెన్షన్ లేకుండా చెప్పు. నాకేం బాధ లేదు, ఏం టెన్షన్ లేదు. ఉన్నావు అట్లా? లేవు. ఇంత బాధ ఉందా లేదా? ఏదో ఒకటి వస్తున్నాడు. మీకు లేదా బాధ? చెప్పు లేదని. ఉన్నది. ఆయన అడగడం లేచిపెట్టి పాపం. ఆయన నన్ను అడుగుతాడు. జోక్ ఎత్తున్నా కొంచెం నైపి మధ్య మధ్యలో కొంచెం గుడ్డు కానిలాగా తెలిసినట్టుగా బ్రహ్మాండం పడు అట్లా అశోకు
లేవుడు అబ్బా ఏం బోరు ఎంతసేపు చెప్తుండు కొంచెం అయిపోతే మంచిగా ఉండు నిద్ర కొంచెం మధ్య మూడు కొంచెం చేంజ్ చేయాలి. సో కనుకనే ఈ ప్రపంచంలో ఎవరు కూడా సమస్యలు లేక లేరు. సమస్యలు అందరికీ ఉన్నాయి. సమస్యలు లేక ఉండము ఇది సాధ్యమే కాదు. ఈ ప్రపంచంలో సమస్యలు లేక బాధలు లేక ఉండడం సాధ్యం కాదు. కానీ ఆ సమస్యలతోని బాధపడతావా బాధపడవా అది మన చేతులు ఉంది. మిజరీస్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇంగ్లీష్ అన్నారు. బాధలు ఇది ఖచ్చితము. ఇన్ఎవిటబుల్ అంటే ఏంటి? తప్పనిసరి యాక్చువల్లీ ఇన్ఎవిటబుల్. బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. అవితో నువ్వు బాధపడతావా లేదా అది నీకు ఆప్షన్ ఉంది. కనుకనే భక్తి ఏం చేస్తుంది? హరే కృష్ణ మాత్రం జపం చేస్తే ఏమవుతుంది? బాధలు రాక ఉండవు. బాధలు వస్తాయి కానీ నువ్వు బాధపడవు. బాధలు మనం చేసుకున్న కర్మకు, మనం ఏం కర్మ వేసుకున్నామో ఈ జన్మంలోనో ఏ జన్మంలోనో ఆ కర్మకు అనుకూలంగా ఆ సరైన సమయంకి ఆ బాధలు వస్తాయి. కానీ ఆ బాధలది మన మీద ఏం ప్రభావము అత్తయి దండం పెడితే వెళ్ళిపోతాయి. ఇంతే, ఇది ప్రభావం. లేకపోతే విచారం చేయండి. జస్ట్ పెళ్ళి వేసుకొని కొద్ది క్షణాలు కూడా కాలేవు, ఇంటికి కూడా చేరలేడు. ఇంకా వసుదేవుడు సడన్గా బాంబర్ తీసిండు, కత్తి తీసిండు, నరకెత్త అంటుండు. వసుదేవుని పరిస్థితి ఏం వల్ల మానసికంగా ఎంత కోల్పోవాలి, ఎంత భయం ఉండాలి, ఎంత అబ్బా ఇట్లా కూడా కావచ్చు కదా. బాబా నీ చెల్లి చంపుకరా నేనేది పోతున్నాను, నీ చెల్లెని చంపేసేసుకేమనగా నేనేది పోతున్నాను తప్పించుకోవచ్చు కదా, పారిపోవచ్చు కదా. లేక భయం ఉంటుంది, మరి దాన్ని వదిలిపెట్టి నన్ను పడతారా, నన్ను చంపుతారా, ఎంతో భయం. అంటే వ్యక్తి విచారం చేయండి. అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ వసుదేవ్. ఆయన యొక్క పరిస్థితి అర్థం చేసుకోండి, అర్థం మీద. కానీ ఆయన కొంచెం కూడా, ఆయన మనసు కొంచెం కూడా అస్థిరము కాలేదు. ఒకవైపు కంసుడు చిగ్గులేని వ్యక్తిలాగా తన చెల్లెని చంపడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇక్కడ శ్లోకం ఏం చెప్తుంది? తం జుగుప్సితో కర్మాణం నృశంసం నిరపత్రతాం వసుదేవో మహాభాగో. ఇక్కడ వసుదేవ ఏమని చెప్పినవుతుంది? మహాభాగో. మహాభాగం అంటే ఏంది? గొప్పమైన. భాగం అంటే ఏంది? అదృష్టవంతుడు, ఫార్చునేట్, భాగ్యవంతుడు అంటారు కదా. భాగ్యవంతుడు, గొప్పమైన భాగ్యవంతుడు చెప్పిన అవుతుంది. ఇప్పుడు మనం ఏమంటాము? భాగ్యవంతుడు అంటే ఎవరు? భూములు ఉన్నాడు, అబ్బా ఎంత భాగ్యవంతుడు, శ్రీమంతుడు. డబ్బులు ఉంటే ఏం భాగ్యవంతుడు, 5-6 గాడీలు ఉంటే ఏం భాగ్యవంతుడు. కానీ ఇక్కడ వసుదేవుని భాగ్యవంతుడు ఎందుకు చెప్పడం జరుగుతుంది? ఎందుకంటే వసుదేవుని దగ్గర ఏముంది? మానసికది స్థైర్యం అంటే ఏంది? స్టెబిలిటీ ఆఫ్ మైండ్. ఇది అందరికంటే పెద్ద, ఇది ఉండు, ఇది పెద్ద భాగ్యం. ఈరోజు జనాల దగ్గర అన్నీ ఉన్నాయి, దేనికి కొరువు లేదు, కానీ మనసు స్థిరంగా లేదు, హృదయంలో సంతృప్తి లేదు. ఇది కావాలా, అది కావాలా, ఇది ఉంటే బాగుంటే, అది ఉంటే బాగుండు, అన్నీ అనిపిస్తాయి, అవి జరుగుతాయి కూడా. కానీ మళ్ళా కండిషన్ అక్కడికే. ఇల్లు కట్టుకున్నాము, అయ్యో మరి ఇట్లా సింపుల్ ఉన్నప్పుడు బంగ్లా ఉంటే బాగుండు, బంగ్లా ఉంటే బాగుండు, బంగ్లా ఉంటే బాగుండు. బంగ్లాది ముగ్గు వశం లేదా, చాలా టెన్షన్. ఇక ఆ పునాదులు చూడమా, ఆ పునాదులో కేవలం సిమెంట్ పోదు, మనం కూడా పోతాం. అందులో మన నెత్తి కూడా పోతుంది, మన శక్తి పోతుంది, మన నిద్ర అన్నీ పోతాయి. అవును, అటువంటి పునాది అది. ఎందుకంటే అది చక్కగా ఎత్తా ఉంటుంది పునాది. ఇల్లు
కట్టినప్పుడు చెప్పిండు ఇంజనీరు గుర్తకిచ్చినాము 20 లక్షల రూపాయలు అవుతుంది. ఈ పిల్లర్ వరకు 20 లక్షలు అయిపోయినాయి. చెత్త అట్లా ఉంది. ఇది పరిస్థితి. మా కృష్ణబాబు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదో పాతలో కొంచెం పూతలు అవుతానని అనుకున్నాడు. తర్వాత ఏమవుతుంది, అన్ని డబ్బులలో కొత్తిలు అయిపోతుండే. టెన్షన్, వీళ్ళు రారు వాళ్ళు రారు, పెట్లో కూర్చుని పడుతుంది. ఎన్ని టెన్షన్, ఇల్లు కట్టుకోవడం. సరే ఎట్లా ఇల్లు కట్టుకున్నాం అనుకో, మళ్ళా దాని టెన్షన్ దానికి. చిన్న ఇల్లు ఉన్నప్పుడు కూర్చున్నాం, చివరి కూడా చేసినాం. 10 రూమ్లు అయిపోయి తుడుచుడు తుడుచుడు, దానికి మెయింటెనెన్స్, రంగులు, ఎలక్ట్రిక్ బిల్లు, లైట్ బిల్లు, ఈ బిల్లు ఆ బిల్లు, ఎన్ని ఖర్చు. మనం అనుకుంటాము ఇట్లా ఉంటే నేను హాయిగా ఉంటా, మంచి అనిపిస్తుంది. దాని తర్వాత తెలుస్తుంది ఏ మంచిది. సో కనుకనే ఎవరు కూడా మానసికంగా స్థిరంగా లేరు. కానీ ఇక్కడ వసుదేవునికి మహాభాగ ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే వసుదేవుని మనసు స్థిరంగా ఉంది. ప్రభుత్వ వసుదేవ్ రిమైన్డ్ సోబర్ అండ్ అన్యాజిటేటెడ్. డిస్టర్బ్ కాలేడు. కనుకనే వసుదేవునికి మహాభాగా అని చెప్పడం జరుగుతుంది. తన గుణంని మానేసుకోలేదు. కంసుంది గుణం మానింది, కంసుంది స్వభావము చేంజ్ అయిపోయింది. కానీ సోబర్ అంటే ఎవరు? ధీర పురుషుడు. జీవితంలో ఏం బదిలినా కానీ నేను ఎట్లున్నానో అట్లనే ఉంటా. ఇప్పుడు కొందరికి ఈ లోకంలో ఏం లేనప్పుడు అయ్యా అయ్యా అని మాట్లాడతారు. మళ్ళీ అయ్యా అయ్యా అన్నా అవ్వ అంటారు. కొంచెం డబ్బులు రాని అరే తోరెత్తి మాట అంటారు కదా, భూమి మీద కాలు ఉండేయని. కానీ వసుదేవుడు అటువంటివాడు కాదు. వసుదేవుడు ఏ పరిస్థితిలో కూడా కలత చెందలేదు. అది పెద్ద ఆస్తి, అది పెద్ద భాగ్యం. ఇంకా అటువంటి స్థిరమైన ప్రశాంతమైన మనసుతోని, భావంతో ఆయన ఆ క్రూరమైన కంసుని ఏం చేస్తుండు? మెప్పించే ప్రయత్నం చేస్తుండు. కంసుని యొక్క నిర్ణయంని మార్చే ప్రయత్నం చేస్తుండు. ఏం చేస్తుండు? తన భక్తిని కాపాడే ప్రయత్నం చేస్తుండు. ఇది చాలా పెద్ద విషయం. దేవకి భక్తి, కంసుడు భయం. భక్తిలో వచ్చిన అవరోధాల ద్వారా వచ్చే భయము ఇది కంసుడు. ఇంకా వసుదేవుడు ఎవరు? సాధకుడు. కనుకనే ప్రతి ఒక్క సాధకుడు ఏం చేయాల్సింది? జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా, ఎవరు వచ్చినా ఎవరు పోయినా, కింద అయినా మీద, జీవితం కింద మీద ఎన్ని జరిగినా కానీ ప్రతి క్షణంలో పరిస్థితులు ఎంత ప్రతికూలం ఉన్నా, కుటుంబ సభ్యులు సహకరించకున్నా, ఎవరు పట్టించుకోకున్నా, ఎవరు హేళన చేసినా, అవమానించినా, గౌరవించినా ఏం చేయాల్సింది? డిస్టర్బ్ కాకుండా ప్రశాంతమైన మనసుతోని మన భక్తిని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సింది. ఎందుకంటే ఒక్కడ అర్థం చేసుకోవాల్సింది, భక్తి వచ్చిందంటే దాంతోపాటు కలతలు కూడా వచ్చేస్తాయి. నీ మనసును కలత చెందిపించే పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. వసుదేవునికి దేవకి వచ్చింది, కానీ దేవుడితో పాటు ఎవరు వచ్చారు? కంసుడు కూడా వచ్చేసారు. కనుక నేను భక్తి చేస్తున్నా, ఇప్పుడు నాకు ఏం ఆటంకాలు రావు, అన్నీ మంచిగా జరుగుతాయి, అనుకున్నట్టు జరుగుతాయి, అనుకూలంగా జరుగుతాయి కాదు. అవరోధాలు, ఆటంకాలు, అభ్యంతరాలు ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ వసుదేవులాగా మనము ఏం కాదే, ప్రశాంతంగా ఉండి మనసుని స్థిరం చేసుకొని డిస్టర్బ్ కాకుండా మనము భక్తిని ఎట్లా కాపాడాలనో అది ప్రయత్నం చేయాల్సింది. వసుదేవుడు వేరే వేరే టెక్నిక్తోని కంసుని విచారాన్ని మానేసే ప్రయత్నం చేస్తున్నాడు. అదొక పెద్ద విషయం ఉంది. కానీ అయినా సిడి వినవడలేదు. సో కనుకనే నా కుక్కర్ది సిటీ ఎగిందట, నేను వినలేదు. సో అయితే ఈ కథని ఇక్కడే నేను ముగిస్తున్నా. కానీ చెప్పే విషయం ఏంది? ఫస్ట్ ఈరోజు మనం చర్చించింది హరే కృష్ణ మహామంత్రం జపం ద్వారా ఏమవుతుంది?
మన అందులో ఉన్న లోపాలన్నీ బయటపడుతుంది, మన నిజమైన స్వరూపం బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంతవరకు నా ముఖం మీద మచ్చ అంటలేదని, మచ్చ అంటింది, మష అంటింది కదా, కానీ ఎప్పుడు వెళ్తుంది? అద్దం మూడు వస్తుంది. అద్దం మూడు రానంత వరకు అబ్బా నా అంత అందంగా ఎవరు అనిపిస్తుంది. కానీ అద్దం ఏం చెప్తుంది? మచ్చను చూపెడుతుంది. సో మచ్చను చూపెడితేనే ఏమవుతుంది? ఇప్పుడు అద్దము కొందరు ఏంది నా మచ్చ చూపెడుతున్నావు, నా అందం లేని చూపెడుతున్నావా? అది మంచిగా చెడా? మంచిది. ఎందుకంటే ఆ మసి చూపెడితేనే కదా నువ్వు ఇట్లా ఊడ్చేసుకుంటావు. ఊడుకోలేవు అనుకో ఏమిటది? 10 మూడుకోతావు, 10 మంది మధ్యలో అందరూ అవుతారు, హే హే అన్న అవుతారు. అవ్వలేదు. అర్థం చేసి 10 మంచిగా చెడుదా? గురువు ఆ పని చేస్తాడు, భగవంతుడు ఆ పని చేస్తాడు. మనందులో లోపాలను బయటయిస్తాడు. ఏం చేయాల్సిన లోపాలను? అబ్బా నా ముఖ మీద మషున్ అన్నాడు, మషున్ అన్నాడు, మషున్ అని బాధపడతావా? లేక తువాలు తీసుకొని, సబ్బు తీసుకొని, నీళ్ళు తీసుకొని ముఖం కడుక్కొని పరిశుభ్రంగా అందంగా తయారై అందరూ కూడా మంచి మంచి తయారు, లేక అందరూ నవ్వేటట్టు అవుతావా? ఇది మన చూసి. ఇది హరే కృష్ణ మహామంత్రంది ప్రభావం. అది మన లోపాలను బయటదిస్తుంది. ఇక మనం ఏం చేయాల్సింది? ఆ లోపాలను ఎట్లా మనం దాంతో బయటపడాలో అందుకోసము మనము ఇంకా ప్రయత్నం చేయాల్సింది. ఇంకా రెండోది ఏం చేసి మనం జీవితంలో ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా కానీ వసుదేవులాగా మన భక్తిని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సింది. మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? భక్తిని కాపాడుకోవాలి. ఎందుకంటే మిగతాంతా టెంపరీ. ఈరోజు ఉన్న పరిస్థితులు, ఈరోజు ఉన్న వ్యక్తులు ఇలా ఉంటారు, రేపు ఉండరు. ఈ దేహం కూడా ఇలా ఉంటుంది, రేపు ఉంటుంది. తను ఉన్నాడా? ఏ లోకం ఎక్కడ రేపాడు? నా ఫోటో పెట్టినాం అంతే. ఆయన ఎక్కడున్నాడు? ఆయన లోకం ఆయన ఆయన పట్టిండు. సో కనుకని అన్ని ఊళ్ళు పెట్టిండు. ఇప్పుడు ఓ నా 3 కొడుకులు, నా ఇల్లు, నా భూములు ఎటుపోయినాయి? అవన్నీ ఇక్కడ ఉన్నాయి. కొడుకులు ఇన్ని ఉన్నారు, భూములు, ఇల్లు అన్నీ ఇన్ని ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాడు? సో అదేవిధంగా ఆయనకు జరిగింది మనకు జరగదా? లేదు. ఆయన వదిలిపెట్టిపోయాడు. ఆయన కూడా ఒక రోజు ఇదే ఒక్క ఇళ్ళలో ఇదే ఆడకట్టుకు లగ్నం నచ్చింది లేదా? పెళ్ళి చేసి నచ్చింది లేదా? మీ అమ్మని నచ్చింది లేదా? మిమ్మల్ని కన్నాడు లేదా? ఎంతో ఆనందపడ్డాడు లేదా? మీ అందరి పెళ్లి చేసి లేదా? అన్నీ జరిగినాయి. అట్లా మీరు కూడా చేస్తారు. సో ఆయన చేసి ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోయాడు. మనం ఏడికి ఉంటున్నాం. కనుకనే అశాశ్వతమైన పరిస్థితుల కోసము మనము శాశ్వతమైన జీవితాన్ని నష్టం చేసుకోవద్దు. పరిస్థితులు అనుకూలం ఉన్నా లేకున్నా, జనాలు సహకరిస్తే సహకరించకుండా, కానీ సహకరిస్తే మంచిదే, నడని తీసుకెళ్తాం. సహకరించుకొని వాళ్ళ ఎంబడి వెళ్ళిపోతామా? లేక మన దారి మనం పడతాం. మన దారి మనం పట్టుకోవాల్సింది, మన భక్తిని కాపాడుకోవాల్సింది. సో కనుకనే వసుదేవుడు కానీ భక్తిని కాపాడుకోవాలంటే కావాల్సిన ఫస్ట్ కండిషన్ మహాభాగ మనసు, హృదయము స్థిరంగా ఉండాల్సింది. స్థిరమైన మనసుతోనే నువ్వు నీ భక్తిని కాపాడగలుగుతావు. చంచలమైనవి అనుకో, ఆగమాగమైనవి అనుకో, అస్థిరమైన అనుకో, నువ్వు పోతావు, నీ చేతిలో భక్తి కూడా జారి. ఇప్పుడు ఈ బాటిల్ని మంచి పట్టుకోవాలంటే నీ స్థిరం ఉండదా? ఇట్లా ఇట్లా అనుకుంది అనుకో, ఏమవుతుంది? ఉంటుందా బాటిల్? మంచిగా చల్లని నీళ్ళు ఉండేవి, కానీ చేతి లాగది. ఈ బాటిల్ నా చేతి లాగాలంటే నా చేతి ఫస్ట్ ఏముండా గట్టిగా స్థిరంగా ఉండాలి. అప్పుడు నేను బాటిల్ పెట్టగలుగుతా. ఈ బాటిల్లో నీళ్ళతో నేను ఆంధ్రపడగలుగుతా. అందుకే నేను గజ 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 ఇళ్ళకెళ్ళి సో కనుకనే భక్తిలా ఆగమాగము కావద్దు. పరిస్థితులు ఆగమాగం చేస్తాయి కానీ కావద్దు. ఎట్లా కావద్దు? ఈ హరే కృష్ణ మాత్రం చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జయ. ధన్యవాదాలు. ఇంకా క్షమాపణ.